నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. చిరుబాబుకు చిరుతిండ్లు అంటూ సాక్షిలో తప్పుడు వార్తలు రాయడం అనేది సర్వసహజం అయిపోయింది. అది అప్పటి నుంచి అంటే 2019 అక్టోబర్లో రాసినటువంటి ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో అప్పటి నుంచి టీటీడీ పైన కావచ్చు, లేదా వ్యక్తుల మీద కావచ్చు, నేతల మీద కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరి మీద తప్పుడు వార్తలు రాస్తూ వస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారికి సంబంధించి ఏదైతే తల్లికి వందనం సంబంధించి దాదాపు 2,000 రూపాయలు ప్రతి పిల్లవాడిపై నారా లోకేష్ జేబులో వేసుకుంటున్నాడని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ రాయడం, అది వాళ్ళ వైసీపీ అఫీషియల్లో రావడం కూడా జరిగింది. దీనిపైన కూడా మళ్ళీ ఏదైతే కోర్టుకు వెళ్తానని చెప్పేసి అనడం, దానిపైన కూడా ఎటువంటి సమాధానం కూడా లేదు. సో సాక్షి ప్రతిరోజు ఒక అబద్ధపు వార్తను వండి వారుస్తూనే ఉంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? మొత్తానికి నారా లోకేష్ గారు కొట్టిన దెబ్బ సాక్షికి ఎలా తగిలిందంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్లోకి అబద్ధాన్ని కానివ్వండి, ఒక నిజాన్ని అబద్ధం చేసే దాన్ని కానివ్వండి ఎలా తీసుకెళ్లాలంటే దానికి పెట్టుకున్నది సాక్షి ఛానలు, పేపరు. మరి వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి, దాంట్లో రాసేవి కానివ్వండి చూసాం. అమరావతి దేవతల రాజధాని అంటే వేశ్యల రాజధాని అని చెప్పి డిబేట్ పెట్టించి మాట్లాడించడమే కాకుండా మళ్ళీ దాని మీద వీళ్ళు ఎలాంటి ఎలిగేషన్స్ తీసుకొచ్చారో కూడా చూసాం. అవును, ఇదిగో ఈ పేపర్లో ఇలాంటి సర్వే నడిచింది, ఇలాంటి కేసెస్ అక్కడ ఉన్నాయి అని చెప్పేసి మాకు రిపోర్ట్ ఉందని చెప్పి మళ్ళీ మాట్లాడారు. చివరికి ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి ఏం మాట్లాడాడు? అబ్బే ఏం తెలియదు, వాళ్ళు మాట్లాడమంటే డబ్బు కోసం నేను మాట్లాడానని ఒప్పుకున్న పరిస్థితి. మరి ఇలాంటివన్నీ చిన్నబాబుకి చిరుతిళ్ళకి ఇలా కోట్లో లక్షలో వాళ్ళ ఇష్టానుసారం ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ వేసేసుకుంటారు. మరి దాని మీద కేసు వేయటం జరిగింది, కోర్టులకు వెళుతున్నారు, వస్తున్నారు. మళ్ళా ఈ మధ్య చూస్తే తల్లికి వందనం దానిలో కేసు. మరి ఆ 2,000 రూపాయలు ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ వెళితే కొల్లలు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన పనులకి అధికారంలో ఉండి కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిందో అందరికీ తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంత దారుణంగా మొట్టికాయలు వేయించుకొని ఉండదు. మరి ఇంత దారుణంగా ప్రతి ఒక్క దానిలో వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది, తప్పులు చేస్తూనే ఉన్నారు, కోర్టు నుంచి ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. వాస్తవానికి 151 స్థానాలు గెలుచుకున్నటువంటి ఒక వైసీపీ ఇక మాలాంటి సామంతరాజులు ఎవరూ లేరు, 30 ఏళ్ల పాటు మేమే ఉంటామని చెప్పేసి అనుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా నోటికి వచ్చిన బూతులు తిట్టడం మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి ఒక పసి పిల్లలను కూడా ఎలా మాట్లాడో కూడా మనం చూసాం. దీనికి సంబంధించి మళ్ళీ విచారణకి పాల్గొన్న తర్వాత అక్కడ కూడా మళ్ళీ సాక్షి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే నేను చదివానని చెప్పేసి అన్నాడు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక కర్నూలు ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి యాంకర్ శ్యామలాని మాట్లాడితే సేమ్ అదే స్క్రిప్ట్. సో సాక్షికి ఇక బుద్ధి రాదా? ఇన్ని కేసులు పెట్టినా, ఇన్ని కేసులు పడ్డా, మీరు అన్నట్టు మొట్టికాయలు తిన్న తర్వాత కూడా ఇలాంటి రాతలను కావచ్చు, ఇలాంటి వార్తలు ఉండి వార్చడాన్ని ఎలా చూడాలంటారు? కుక్కతోక వంకర కర్రగట్టి దాన్ని స్ట్రైట్గా చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా అది రాదు. ఎందుకంటే బై బర్త్ అలానే అది, ఇంకా అది పుట్టుకతో వచ్చింది, ఆ పుడకలతోనే పోయిద్దని పెద్దవాళ్ళు చెప్పిన సామెతలాగా అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి దాన్ని పెంచి పోషిస్తున్నారు. ఎందుకోసం అది నడుపుతున్నారు అంటే కేవలం ఇలాంటి మాటలు మాట్లాడటం కోసం, ఇలాంటి రాతలు రాయటం కోసమే అనేది జగమెరిగిన సత్యం. అలాంటి దాన్ని వాళ్ళ ఎజెండానే అదైనప్పుడు, వాళ్ళు ఏ కాన్సెప్ట్తో పెట్టారో అదే కాన్సెప్ట్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇంకా ప్రత్యేకించి వాళ్ళు మారుతారు అనేది ఎక్కడ ఉంటుంది? వాళ్ళ కాన్సెప్టే అబద్ధాలు చెప్పటం, వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు, మరి వాళ్ళేదో రాష్ట్రానికి వెలగబెట్టారని చెప్పేసి మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కటి దాంట్లో ప్రతి మాట, ప్రతి అక్షరం అసత్యం. సాక్షి అంటేనే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం అనేది మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. కేవలం ఈ రోజున కోర్టులు కానివ్వండి, న్యాయస్థానాలు ఎందుకు మరి దాన్ని ఎందుకు అసలు లేకుండా చేద్దామనే ఆలోచనని వెనక్కి తీసుకోవటం జరుగుతుందంటే అక్కడున్న వర్కర్స్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి మా భవిష్యత్తు రోడ్డున పడుతుంది, మేమేం చెయ్యాలి అనే దాని గురించి ఈ రోజున ఆ పత్రిక కానివ్వండి, ఆ ఛానల్ కానీ రన్ అవుతున్నాయి. కానీ లేకపోతే ఎప్పుడో అధపాతాళానికి తొక్కేసేవారు. అయితే అదే కాక మనం చూసుకుంటే ఈరోజు విశాఖకు సంబంధించి 3వ విచారణకు పాల్గొన్నటువంటి నారా లోకేష్ గారు గతంలో జరిగినటువంటి విచారణలో ఏదైతే చెప్పారో అదే చెప్పబోతున్నారు. సో ఒక కేసుతో కాదు, అట్ ఎ టైం సాక్షికి సంబంధించి అన్ని కేసులు ఒకేసారి చూడాలి, విచారించాలి,
దాన్ని పూర్తిగా లేకుండా చేయాలి. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాజంలోకి రానియకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే కాకుండా 2019-24 దాకా సాక్షి పత్రిక కావచ్చు, ఛానళ్ళ కనెక్షన్స్ కావచ్చు విపరీతంగా పెంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం రాగానే దాదాపు 4.5 లక్షల పైగా సర్క్యులేషన్ పడిపోయింది. సో ఇలాంటి విన్యాసాలు కూడా ఏదైతే వైసీపీ పార్టీ చేసింది. సో మొత్తానికి ఒక పరిష్కారం రావాలంటే ఏం జరగాలని కోరుకుంటారు? ఇక్కడ పరిష్కారం రావాలి అంటే ఛానల్ క్లోజ్ అవ్వాలి, అంతకుమించి వేరే పరిష్కారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, వాళ్ళు పెట్టిందే అబద్ధాల కోసం, వాళ్ళు పెట్టింది అబద్ధాలు చెప్పడం కోసం, రాయటం కోసం. మరి అలాంటిది వాళ్ళు మార్చుకునేదైతే ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన గురించి దాంట్లో రాయాలి మంచిగా, అధికార ప్రభుత్వం గురించి తప్పుగా రాయటమే వాళ్ళ ఎజెండా. మరి అలాంటిది మార్పు రావాలంటే ఏం చేయాలంటే కఠినమైన రూల్స్, ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాల గురించి మనం చెప్పుకున్నది, మరి ఎవరైతే ఈ పోసాని కృష్ణమురళినో సజ్జల భార్గవరెడ్డో మరి ఇక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తే వీళ్ళెందుకు మాట్లాడటం, వీళ్ళెందుకు ఆ విధమైన బూతులు మాట్లాడటం, మరి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం, ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళే చేపడుతున్నారు. మరి ఎవరు అండదండలు? జగన్మోహన్ రెడ్డి గారు అండదండలు. మరి ఆయన దీన్ని సరి చేస్తాడా? ఎందుకు చేస్తాడు? ఆయన పెట్టుకుంది ఎందుకు? వాళ్ళ ఏదైతే ఎలిగేషన్స్ చేయటం కోసమే కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు. కాకపోతే ఈ రోజున కోర్టు నుంచి ఏదైతే వీళ్ళు ఎదుర్కొంటున్నారో ఇప్పటికైనా సరే కోర్టు నుంచి కొన్ని ఏదైతే సెక్షన్స్ ఉంటాయో అవి మార్చి, ఇదిగో ఇక మీదట ఇలా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఉద్యోగులు కానివ్వండి, ఎవరికైనా సరే ఇంకా వాళ్ళ గురించి ఆలోచించేది ఉండదు, ఖచ్చితంగా ఆ పత్రిక వేయటం జరుగుతుంది, ఛానల్ క్లోజ్ చేయటం జరిగిద్ది. మరి దాని మీద కొంచెం ఎక్కడైతే ఈ సెక్షన్స్లో మార్పులు రావాలి, వీళ్ళలో మార్పు వస్తుందని మాత్రం ప్రజలు అనుకోవట్లేదు, ఎవరు కూడా అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం అందరికీ తెలుసు కాబట్టి. అదేగాక గతంలో మనం చూసుకుంటే శ్రీరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళతో కూడా బూతులు తిట్టించినటువంటి ఒక ఇదే పత్రిక కావచ్చు, ఇదే ఛానల్ కావచ్చు ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే దానిపైన మీరు అన్నట్టుగా ఏదైతే అక్కడ ఉన్న ఉద్యోగులపైన ఉదాసీనత వహించడం. సో వాస్తవానికి ఇప్పటికీ మితిమీరినటువంటి, అంటే ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం లేదు, లేదంటే ఇప్పుడు సాక్షి సర్క్యులేషన్ అంత లేదు, అయినా సరే కూటమి ప్రభుత్వం కొంత మంచి ప్రభుత్వంగా ఉందని చెప్పేసి వీళ్ళ ఈ రాతలు అటు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు వెన్నుపోటు పొడుస్తానికే లండన్లో పొడిపించుకోవడానికి వెళ్ళారని చెప్పి రాయడం కావచ్చు, లేదా అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రహస్య పర్యటన అని చెప్పేసి అనడం కావచ్చు, చీకటి ఒప్పందాలు కావచ్చు, ఇలాంటి వాటిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు రియాక్ట్ అవ్వలేదు. సో రియాక్ట్ అవ్వకపోవడానికి కూడా వీళ్ళు కొంత అలుసుగా తీసుకుంటున్నారంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఏదైతే అధికార పార్టీలో కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళలో కూడా మార్పు రావాలి. అంటే చిన్నదాన్ని కూడా పట్టించుకోకూడదు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వకూడదు అంటే మీరొద్దు, మీ నుంచి ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి కదా. కనీసం ఈ రోజున దేనికైనా ఒక సమఉజ్జి ఉండాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిదీ మాట్లాడలేరు, ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిదీ మాట్లాడలేరు. కాబట్టి ఆ రిప్రజెంటేషన్ ఎవరిస్తారో వాళ్ళు వచ్చేసి ఇదిగో ఇలాంటి చేయటం తప్పు, ఖచ్చితంగా మీరు ఇది రాంగ్ న్యూస్, మరి ఇట్లాంటి సర్క్యులేషన్ జరుగుతుంది, మరి దీని మీద ఏం చెయ్యాలి, వెంటనే కేసు వేపిస్తారా, మరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, మరి వీళ్ళు ఈ పని చేయకుండా ఉండాలంటే వెంటనే దానికి ఖచ్చితంగా ప్రతిదానికి మందు ఉన్నట్లుగా దానికి కూడా మందు ఉంది. ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి, దాని గురించి ప్రజలకు తెలియజేయాలి. ఫస్ట్ ఇదిగో ఈ ఛానల్లో ఇలాంటి తప్పుడు సమాచారం వచ్చింది, మరి దానికి నిజమైంది ఏంటి అంటే ఇది ఇప్పుడు ఆ రోజున చూసాం, ఎవడో తాగేసి ఈ గుడి మీదకి ఎక్కేశాడు తిరుమల తిరుపతిలో మరి అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో పదే కారణం కూటమి ప్రభుత్వం అన్నట్టు చెప్పారు. కానీ గతంలో గంజాయికి అలవాటు పడి జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యానికి అలవాటు పడి ఉన్న వ్యక్తే ఆయన అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు? మీరు అందించిన గంజాయి ఈ రోజున దొరకట్లేదు కాబట్టే అట్లాంటి వెర్రి వేషాలు వేశాడు అక్కడ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మరి దానికి సమాధానం చెప్తాడా జగన్మోహన్ రెడ్డి? కాబట్టి ఏదైనా సరే ఈ రోజున ఎట్లాంటి పరిణామాలు మనం ఎదుర్కొంటున్నాం రాష్ట్రంలో అంటే, ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మరి ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా వీళ్ళు బయటకు వదిలేశారో, దానివల్ల యువత ఏ విధంగా చెడిపోయారో, మరి ఈ రోజున వీళ్ళు కూడా దీనివల్ల యువత చెడిపోతుంది, రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదని మనం ఒక మాదక ద్రవ్యం గురించి చెప్పుకుంటున్నాము. ఈ రోజున సాక్షి ఛానల్ పేపర్ కూడా మాదక ద్రవ్యం లాంటిది. సో చూద్దామండి, గతంలో కూడా వైఎస్ భారతి గారు కూడా ఏ వార్తను సరే దాదాపు 10కి ఒక 20 సార్లు మేము ఆలోచించి వేస్తామని చెప్పేసి అంటుంటే, ఇలాంటి వార్తలు వేస్తానికే ఇంత ఆలోచిస్తుందని చెప్పేసి ఏపీ ప్రజలైతే అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా సాక్షి సంబంధించి ఛానల్ పైన కావచ్చు,
లేదంటే మనకు పత్రిక మీద కావచ్చు, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి యొక్క ఏదైతే ఈ పోరాటం ఉందో దీంతో ఖచ్చితంగా సాక్షి బంద్ కాబోతున్న కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.